శ్రీమాత్రే నమః. జూలై 15 నుండి 23 వరకు వారాహి నవరాత్రులు. శక్తివంతమైన అమ్మవారికి పూజ చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. వారాహి నవరాత్రులు వచ్చేశాయి. ఈ 9 రోజులు ఇలా పూజ చేస్తే అమ్మవారి కటాక్షంతో మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నమస్కారమండి. అమ్మవారి భక్తులందరికీ మీ జీవితంలో ఎంత కష్టపడినా పనులు జరగటం లేదా? శత్రువుల బాధ ఎక్కువగా ఉందా? అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు కేసులు, ఉద్యోగ సమస్యలు, వివాహం ఆలస్యం, వ్యాపారంలో నష్టాలు, ఇలా ఏదైనా ఇబ్బంది మిమ్మల్ని వెంటాడుతుందా? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వచ్చే శక్తివంతమైన వారాహి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ పవిత్రమైన 9 రోజుల్లో భక్తితో అమ్మవారిని ఆరాధించడం అనేది శక్తి ఉపాసనలో అత్యంత విశిష్టమైనదిగా భావించబడుతుంది. భక్తులు విశ్వసించే సాంప్రదాయం ప్రకారం ఈ రోజులలో నియమ నిష్ఠలతో చేసిన పూజ మనస్సుకు ధైర్యాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని పెంచుతుందని చెబుతారు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఏ రోజు ఏ పూజ చేయాలి, ఏ మంత్రాన్ని జపిస్తే మంచిది, ఏ నైవేద్యం సమర్పించాలి, అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి. వారాహి అమ్మవారు చాలా మహిమగలది. ఇంతటి శక్తివంతమైన అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజిస్తే మీ ఇంటికి రాజయోగం వరిస్తుంది. లలితాదేవి నుంచి వారాహిదేవి ఉద్భవించింది. కష్టాల్లో ఉన్నవారు, భూ సంబంధిత తగాదాలు ఉన్నవారు, కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు, ఇల్లు కట్టాలనుకునేవారు, మంచి ఆరోగ్యం కావాలనుకునేవారు, ఇంట్లో డబ్బు సమస్యలు ఉన్నా, ఇలా మీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శక్తివంతమైన వారాహి అమ్మను పూజిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ వారాహి నవరాత్రులు మొత్తం 9 రోజులు ఉంటాయి. ఈ 9 రోజుల్లో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి. ఒక్కో రోజు చేసే ఈ వారాహి పూజ చాలా మహిమగలది. 9 రోజుల పాటు వారాహి అమ్మ వారిని పూజిస్తే ఇంకా మంచిది. ఈ నవరాత్రుల్లో ఆ వారాహి అమ్మను ఒక్కసారి పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది. వారాహి అమ్మవారికి పూజ సాయంత్రం 6 నుంచి 9 లోపు చేసుకోవాలి. మీ ఇంట్లో అమ్మవారి పూజ చేయాలనుకుంటే వారాహి అమ్మవారి ఫోటోని తీసుకొచ్చి దేవుడు మందిరంలో పెట్టుకోవాలి. మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటోను పెట్టండి. లేదా మీ పూజా గదిలో లక్ష్మీదేవి పటం ఉన్నా కానీ సరిపోతుంది. వారాహి అమ్మవారిని ఏ రూపంలోనైనా పూజించుకోవచ్చు. అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోలేని వారు పసుపుతో చిన్న ముద్దలాగా తయారు చేసి దానికి కుంకుమ బొట్లు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి పూజలు చేయవచ్చు. ఈ వారాహి నవరాత్రులు జూలై 15వ తేదీన ప్రారంభమై 23వ తేదీన ముగిస్తాయి. ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అలా చేయలేని వారు కనీసం ఒక్క రోజైనా అమ్మవారి పూజను చేసుకోండి. మీ ఇంట్లో వారాహి పూజ చేయాలనుకుంటే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. మీ ఇల్లంతా శుభ్రపరుచుకున్నాక ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. మీ ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గులు వేసుకోవాలి. కలకలలాడుతున్న గుమ్మానికి అమ్మవారి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. తర్వాత మీ పూజా గదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలకు పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. వారాహి అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఎర్రటి పుష్పాలు ఉండాలి. వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలను అమ్మవారికి సమర్పించండి. అమ్మవారిని పూలతో అలంకరించిన తర్వాత అమ్మవారి ముందు తాంబూలం సమర్పించి పూజ ప్రారంభించండి. ముందుగా మీ పూజా గదిలో ఒక చిన్న అష్టదళ ముగ్గును వేసి అమ్మవారి ముందు దీపం వెలిగించండి. దీపం ప్రమిదకి కుంకుమ బొట్లు పెట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 ఒత్తులను వేసి దీపం వెలిగించాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి. అలాగే అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండును సమర్పించాలి. మీ శక్తి కొద్దీ ఎన్ని నైవేద్యాలైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని మాత్రం తప్పనిసరిగా నివేదించండి.
బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. పూజలో బెల్లం పానకాన్ని సమర్పిస్తే అమ్మవారు సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తుంది. అమ్మవారి పూజలో ఒక జాకెట్ ముక్కను కానీ, ఒక చీరను కానీ సమర్పించండి. అమ్మవారికి సమర్పించిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు. లేదంటే ముత్తైదువులను పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు, కుంకుమలతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు. చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మీ కోరికలను అమ్మవారికి చెప్పుకొని 3 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ధూపం వేయాలి. ఈ అమ్మవారి పూజలో ధూపం చాలా ముఖ్యమైనది. పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని 9 సార్లు జపించాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం ఐం గ్రౌం వారాహ్యే నమః. ఈ మంత్రాన్ని జపించాలి. నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలానే ఎన్ని పూజలు చేసినా, పరిహారాలు చేసినా మీ కోరికలు తీరడం లేదని అనుకునేవారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు చాలా శక్తివంతమైన అమ్మవారి బీజమంత్రాన్ని జపించి చూడండి. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ మంత్రం ఏమిటంటే ఓం ఐం క్రీం సౌ అనే మంత్రాన్ని 11 సార్లు కానీ, 21 సార్లు కానీ జపించవచ్చు. ఇలా చేయటం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది. అమ్మవారి పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంబులో కానీ, ఇత్తడి చెంబులో కానీ పెట్టుకోవాలి. ఒక రాగి చెంబుకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని దాని నిండుగా నీళ్లు పోసి మీ పూజా గదిలో ఉంచండి. నవరాత్రులు అయ్యేంత వరకు ఈ 9 రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి. ఈ విధంగా ఒక రాగి చెంబులో కొత్త నీటిని నింపి మీ పూజా గదిలో పెట్టడం వలన మీరు ఒక్కరోజు పూజ చేసినా సరే 9 రోజులు పూజ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. మీరు పూజ చేసే రోజున అమ్మవారి పేరు మీద ఉపవాసం ఉంటే మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ఉపవాసం ఉన్నవారు పాలు అలాగే పండ్లను తినవచ్చు. ఉపవాసం ఉండలేని వారు ఒక పూట ఆహారాన్ని తీసుకోవచ్చు. వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్ఠగా చేయాలి. 9 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. మాంసాహారం జోలికి వెళ్ళకూడదు. అలాగే ఈ నవరాత్రులు 9 రోజులు మధ్యాహ్నం సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు. ప్రత్యేకంగా దీక్ష చేయలేమనుకున్న వారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటోని ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. వారాహి అమ్మవారు ఫోటో మీ పూజా గదిలో ఉంటే చాలా మంచిది. లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారిని నిమజ్జనం చేయండి. ఈ విధంగా వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా సరే అది ఖచ్చితంగా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.